షుగర్ మనం కంట్రోల్ చేసుకోవాలంటే ఎలాంటి చిటికలు పాటించాలి అని తెలుసుకుందాం. నమస్తే, డాక్టర్ భవ్య, సీనియర్ కన్సల్టెంట్ ఇన్ స్నేహ హోమియోపతి. బేసికలీ డయాబెటీస్లో మనము షుగర్ వచ్చిందంటే గనక భయపడాల్సిన అవసరం లేదు. కొంచెం మనం మెడిసిన్స్ అనేది రెగ్యులర్గా మనం వాడాలి. దాంతోపాటు షుగర్ కంట్రోల్లో ఉండడానికి డయట్ ప్లాన్ అనేది మనము మంచిగా చేసుకోవాలి. మళ్ళీ మన జీవన శైలి అయితే ఏముంటుంది, డే టు డే లైఫ్ యాక్టివిటీస్ ఇవన్నీ రెగ్యులరైజ్డ్గా ఒక టైం టేబుల్ చేసుకుని పాటిస్తే చాలా మంచిగా మీకు రిజల్ట్స్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనము ఫస్ట్ పొద్దున లేచిన వెంటనే ఒక గ్లాస్ వార్మ్ వాటర్లో లెమన్ వేసుకొని తాగాలి. సో దాంతోపాటు మనము నెక్స్ట్ 1 అవర్ వాక్ వెళ్ళి రావాలి. కంపల్సరీ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండాలి. సో ఫిజికల్ యాక్టివిటీ మనము 1 అవర్ వాకింగ్, యోగా, సైక్లింగ్ ఏదైనా సరే మీకు ఏదైతే అది చెయ్యండి. అయినంత వరకు వాకింగ్ చేస్తే చాలా మంచి రిజల్ట్స్ ఉంటుంది. సో నెక్స్ట్ మనము బ్రేక్ఫాస్ట్లో మనము కంట్రోల్డ్ కార్బ్స్ అనేది యూస్ చేయాలి. ఎక్కువ మనము గోధుమ ఇలాంటివి తీసుకుంటే బాగుంటుంది. సో ఇడ్లీ, దోశ, మళ్ళీ చపాతి ఏదైనా సరే ఓన్లీ 2 numbers మనము తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకు బ్రంచ్లా స్ప్రౌట్స్, ప్రోటీన్ ఎక్కువ అవసరం ఉంటుంది కాబట్టి ఇక్కడ స్ప్రౌట్స్ అనేది మనం డయట్లా ఒక 11 o'clock బ్రంచ్ అట్లా మీరు యూస్ చేయొచ్చు. సో నెక్స్ట్ లంచ్లో వచ్చేసే వరకు మనకు స్మాల్ బౌల్ ఆఫ్ రైస్ తీసుకొని చపాతి, మళ్ళీ ఏదైనా వెజిటబుల్ కర్రీ, ఆకుకూరలు, పప్పు, మజ్జిగ, పెరుగు, ఇది కంప్లీట్ లంచ్ మీరు అనేది యూజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఈవినింగ్ కంపల్సరీ మీరు 1 అవర్ వాక్ వెళ్ళి రావాలి. సో స్నాక్స్లో మీరు ఏదైనా సీజనల్ ఫ్రూట్ మీకు వచ్చినట్టు, అంటే లైక్ వాటర్ మిలన్, మస్క్ మిలన్, జామకాయ, పప్పాయ, సో ఇలా ఓన్లీ డ్రాగన్ ఫ్రూట్, లిమిటెడ్ ఫ్రూట్స్ ఉంటాయి. ఈ ఫ్రూట్స్ని మీరు 5 days 5 fruitsని యాడ్ చేసుకోండి. డిన్నర్లో మీరు చపాతి, జొన్న రొట్టి, మళ్ళీ పల్సెస్ ఏదైనా, లేదంటే మళ్ళీ ఆకుకూరలు ఇలాంటివి తీసుకోవచ్చు. వెజిటేబుల్స్లో మీరు స్వీట్ పొటాటోస్ ఇలాంటివి కంప్లీట్గా స్టాప్ చేయాలి. ఫ్రూట్స్లో మ్యాంగో, మళ్ళీ ఎక్కువ స్వీట్ అనేది ఏదైనా బయట నుంచి ఇంటర్ చేసేది కంప్లీట్గా తీసుకోకుండా ఉండాలి. సో ఇవన్నీ డయట్ మంచిగా పాటిస్తూ మీరు మెడిసిన్స్ వాడారంటే చాలా మంచిగా ఉంటుంది. సో హోమియోపతిలో మనకు ఇన్సులినం 6 నెక్స్ట్ లాక్డిగ్నము, నెక్స్ట్ ఇంకా సింజుయా జంబులికము ఇలాంటి మంచి మెడిసిన్స్ ఉంటాయి. డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే మీరు ఈ మెడిసిన్స్ని వాడాలి. థ్యాంక్ యూ.